వామ్మో అత్త ఇన్నవా? పక్క గలీలా మన సుజాత వదినోళ్ళ ఆయనకి కరోనా వచ్చిందంట. ఒక రూమ్ లేచి బంద్ చేసిండ్రంట. ఎవరైనా దగ్గరికి పోవద్దంట. అయ్యో వచ్చిన అది నేను అనుకుంటూనే ఉన్నా. మొన్న వారం కింద కనిపించిండు, మార్కెట్కి పోతున్నా అని చెప్పిండు. మాస్క్ లేదు ఏం లేదు, అట్లనే పోయిండు. అడిగితే ఈ కరోనా గిరోనా నాకేం రాదు అనుకుంటూ పోయిండు పెద్ద పులి లెక్క. అయినా పక్క గలీలో వచ్చిందంటే మనకు కూడా వస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అరే మనకెట్లా వస్తుంది అత్త? బయటికే పోతలేం. ఎప్పుడైనా పోయినా శానిటైజర్తోని చేతులు శుభ్రం చేసుకుంటున్నాం, మాస్కులు కూడా పెట్టుకుంటున్నాం. సుజాతలు ఆయన కూడా ఇట్లనే అనుకుంటా పోయిండు. ఇప్పుడు ఏమైంది చూసినావు కదా. అందరేమో ఈ కరోనా వైరస్ కూడా మిగతా చైనా సామాన్ లెక్క జల్దీ ఖరాబ్ అవుతుంది అనుకుంటారు. ఇది చూస్తేనేమో నెలలు నెలలు అవుతుంది, పోయే ముచ్చటనే లేదు. రోజు రోజుకి సెలలేకపోతుంది ఇది. ఇక మన జాగ్రత్తలో మనం ఉండి మంచి బలమైన తిండి తిని రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఏ రోగానికి భయపడాల్సిన పని లేదుగా. అరే రోగనిరోధక శక్తి అంటే గుర్తుకొచ్చిందట. ఇప్పుడే టీవీలో చూపిస్తున్నారు ఏదో ఆయుర్వేదిక కషాయం అంట. అది తాగితే శరీరానికి మస్తు బలం వస్తుందంట. ఓహో ఆయుర్వేదిక కషాయమా? మీకు తెలుసా అత్త? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇప్పటికేం తెలుసు. అయితే మనం కూడా చేసుకుందామత్త ఈ కషాయము. అవును కోడలా, ఆ మసాలాల డబ్బా అందుకు జరా, అట్లనే కొన్ని తులసాకులు తెంపుకరా. కరోనా ఊపు మీదుందే, కేసులేమో దంచి కొట్టేనే, లాక్డౌన్ తుక్కురెట్టిందే, క్వారంటైన్ పక్క వేసి పైకి 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 రమ్మందే. మాస్క్ బాగుందే పిల్ల మాస్క్ బాగుందే, కాస్త 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 దోస్తుగా మందే. మాస్క్ బాగుందే పిల్ల మాస్క్ బాగుందే, కాస్త 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 దోస్తుగా మందే. కరోనా ఊపు మీదుందే, కేసులేమో దంచి కొట్టేనే, లాక్డౌన్ తుక్కురెప్పిందే,
క్వారంటైన్ పక్క వేసి పైకి 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 రమ్మందే మాస్క్ బాగుందే మూతి మీద మాస్క్ బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే మాస్క్ బాగుందే పిల్ల మాస్క్ బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే ఏందో కరోనా కషాయం అంటుండ్రు, నాకే ఎక్కువ పోయిండ్రి. నేనే ఇంట్లో పని ఆఫీస్ పని అని ఊరంతా తిరగాల్సి వస్తుంది. అయ్యో బిడ్డ, ఈ కషాయము రోజుకు 2 పూటలు ఒక్కో చెంచడే తాగాలి. ఎక్కువ తాగితే దొడ్డికి పెడుతుంది. ఇక అసలే బయటికి పోకుండా అవుతాం వల్ల. ఇగో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుండ్రి. అట్లనే మంచి విషయాలు, మంచి వంటలు, ఇంకా మంచి ముచ్చట్లు చూడాలనుకుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జర మమ్మల్ని సపోర్ట్ చేయండి బిడ్డ. ఉంటామలా.